దేవునికి మహిమ ఘనత కలుగును గాక. మీ అందరికీ మహిమ గాస్పల్ చర్చ్ నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. వాక్య భాగానికి పోదాము. కీర్తనలు 77:19. నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహా జలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. ఈ వాక్య భాగం ప్రకారంగా మోషే ఇశ్రాయేలుని నడిపిస్తున్నప్పుడు, ఐగుప్తు దేశం నుంచి నడిపిస్తున్నప్పుడు, ముందుల ఎర్ర సముద్రము ఉన్నప్పుడు వెనకల ఏముందండి, వెనకల ఫరో సైన్యము వెంటాడుకుంటూ ఇశ్రాయేలుని వెంటాడుకుంటూ వచ్చింది. ఆ భాగాన్ని చూసుకుందాం. నిర్గమకాండం 14-13 అధ్యాయం 13 వచనం. నిర్గమకాండము 13 కదండి, 14-13 వచనం. అందుచేత మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణ మీరు ఊరుక నిలుచుండి చూడుడి అని చెప్పినాడు. ఏమని చెప్పినాడు మోషే? ఇక వెనకలేమో ఫరో సైన్యము తరుముకుంటూ వస్తుంది, ముందులేమో సముద్రము ముందులుంది. ఇప్పుడు ఆ ముందులకు పోయేకి లేదు, వెనకలకు పోయేకి లేదు. ఇశ్రాయేలీల మధ్యలో ఇరుక్కున్నారు. ఏం చేయాలన్న దిక్కులేని పరిస్థితి అయిపోయింది. అక్కడి నుంచేమో తప్పించుకొని వచ్చినారు, ఇక్కడేమో మాటుకున్నారు, ఇక్కడేమో చిక్కేసుకున్నారు. ఆడ ముందులు చూస్తే సముద్రం ఉంది, నడుచుకొని పోయే జాగా లేదు. వెనకలకు వెళ్దామంటే వాళ్ళు పెద్ద రథాలతో వస్తున్నారు, వాళ్ళు కత్తిలతో వస్తున్నారు, సంహరించడానికి వస్తున్నారు. ఎక్కడ దారి లేదు, మధ్యలో చిక్కేసుకుంటారు. కానీ మోషే అంటున్నాడు, ఏమంటున్నాడో, ఈరోజు మీరు ఊరికే ఉండండి, దేవుడు చేసే అద్భుత కార్యాలు ఊరుకుండి చూడండి అని అంటాడు. దేవుడి పైన నమ్మకము అంతగా పెట్టినాడు మోషే. ఈరోజు మనకు కూడా అంతే అండి. మన జీవితాల్లో చాలా కష్టాలు ఉన్నాయి. ముందులా పోయేకి జాగా లేదు, సరే వెనకలు తిరుక్కొని పోదామంటే అక్కడ జాగా లేదు. నీది పరిస్థితి క్లిష్టమైపోయింది, కష్టమైపోయింది, ఎక్కడ తప్పించుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉండవు. నా పని అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు చేసే అద్భుత కార్యాలు ఊరికే ఉండి చూడాలని నీ భారము దేవుని పైన వేస్తే నీకు దారి సరళము చేస్తారు. ఈ కీర్తనలో రాసినాడు ఏమంట, నీ మార్గములు సముద్రములో నుండెను. తెలిసిందండి ఇశ్రాయేలీలకి ఆడ స్టక్ అయిపోయి కూర్చుంటారు. ముందల సముద్రంలో మార్గము ఉందని ఇశ్రాయేలీలకు తెలుసా? లేదు. త్రోవ, నీ జలములలో త్రోవ ఉంది అని చెప్పినాడు. త్రోవ ఉందని తెలుసా వాళ్ళకి? తెలియదు. కానీ దేవుడు ఆడ పెట్టినాడు, సముద్రంలో దారి పెట్టినాడు, సముద్రంలో త్రోవ పెట్టినాడు, సముద్రంలో అడుగుజాడలో పెట్టినాడు. స్టక్ అయిపోయింది, బ్రెయిన్ స్టక్ అయిపోయింది, ఏమి దిక్కు తెలియకుండా అయిపోయింది, ఎట్లా పోవాలని తెలియదు, ఎట్లయినా నాకు మరణమే అని వాళ్ళు ఫిక్స్ అయి కూర్చుంటారు. కానీ దేవుడు ఆడబెట్టినాడో పెట్టినాడో సముద్రంలో పెట్టినాడు. ఆడ నిజంగా వాళ్ళకు ఊహకే అందలేదు. ఈరోజు నీ పరిస్థితి అంతే. నీ పరిస్థితి ఎంతో క్లిష్టం అయిపోయింది. నిన్న నడచలేను అనుకుంటాడు, నా పరిస్థితి అయిపోయింది అనుకుంటాడు, నేను ఇంక దీని నుంచి లేయలేను అనుకుంటాడు, నా ప్రాణం పోయింది అనుకుంటాడు. కానీ దేవుడు నువ్వు ఊహకు అందని దారి నీకు చూపిస్తాడు. నువ్వు అసలుకి ఇదొక దారి ఉందా అని నీకే అర్థం కాదు. నీకే ఆశ్చర్యమైన కార్యము దేవుడు జరిగిస్తాడు. కానీ దేవుడి పైన నమ్మకము పెట్టాల. మోషే నమ్మకం పెట్టినాడు. మోషేకు కూడా తెలియదు. ఏమంటే మోషేకు కూడా తెలియదు, సముద్రంలో మార్గం ఉంది, అడుగుజాడలు ఉన్నాయి, అక్కడ ఒక త్రోవ ఉందని మోషేకు కూడా తెలీదు. కానీ మోషే అంటాడు, ఈరోజు ఊరికే ఉండండి, దేవుడు చేసే అద్భుత కార్యాలని ఊరికే ఉండి చూడండి అని చెప్తున్నాడు. అది విశ్వాసం. ఆ విశ్వాసం కలిగి మనము జీవించాలి. ఈరోజు నీ పరిస్థితి ఎట్లా పరిస్థితి అయినా, నీకు వెనక్కి పోయేకి, ముందుకు పోయేకి, ఆ పక్కకు పోయేకి, ఈ పక్కకు పోయేకి జాగా లేక ఫుల్ ఇరుకులో చిక్కేసుకుంటావేమో. కానీ దేవుడు నీకు సరళమైన దావ దయచేస్తాడు. కానీ అది నీ ఊహకే తోచదు, నీ ఊహకే అందదు. అది అలాంటి దావ దేవుడు మీకు చూపిస్తాడు. కానీ దేవుడి పైన నమ్మకము పెట్టాల. దేవుడి పైన నమ్మకం మోషే ఎట్లా పెట్టినాడు అట్లా పెట్టాలి. మోషేకు కూడా తెలుసు ఈడ ఏడా జాగా లేదు, ఎట్లా పోవాలో తెలీదు. కానీ దేవుడి పైన మాత్రం నమ్మకమో పెట్టినాడు. నా పరిస్థితి అయిపోయింది, ఇశ్రాయేలు పరిస్థితి అయిపోయిందంట. అంత పరిస్థితి బాగా కనపడుతుంది. ఎందుకంటే వెనకలా
సైన్యం ఉంది, ముందల సముద్రం ఉంది, ఎటు పోయేకి జాగా లేదు. కానీ మోషే మాత్రం దేవుడి పైన నమ్మకం పెట్టినాడు. నమ్మకం పెట్టి ఏం చేస్తాడు, ఊరికే ఉండండి, ఈరోజు దేవుడు చేసే అద్భుత కార్యాలు చూడండి అని చెప్తాడు. అలాంటి విశ్వాసము మనకున్న పరిస్థితి అయిపోయింది అన్ని ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే దేవుడు నీకు సరళమైన దావా దయచేస్తాడు, నీకు ఈజీ దావా దయచేస్తాడు. నువ్వు సరళంగా పోయి మంచి దావా దయచేసినాడు. ఈ పక్క గోడవలే నిలిచింది సముద్రం, ఈ పక్క గోడవలే నిలిచింది సముద్రం. మధ్యలో 6 నెలల పైన నడుచుకొని పోయినారు. ఏ ఒక నీళ్ళు కూడా తగలేదు వాళ్ళ పాదాలకి. 6 నెలల పైన నడుచుకొని ఆరాముగా పోయినారు. మోషే పెట్టిన విశ్వాసం అట్లాడు. ఈరోజు మనం కూడా విశ్వాసం పెట్టాలి దేవుడి పైన. మన పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ, నా పరిస్థితి అయిపోయింది అనుకున్నప్పటికీ దేవుడిని నడిపించే దేవుడు మనల్ని నడిపిస్తాడు. కానీ దేవుడి పైన నమ్మకం పెట్టాలా, విశ్వాసం పెట్టాలా, విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఏమీ తెలియదు మోషేకి, ఎట్లా చెప్తాను మాట. ఈరోజు ఊరికే ఉండండి, దేవుడు చేసే అద్భుత కార్యాలు చూడండి అంటున్నాడు. ఊరికే ఉండి చూడండి అంటాడు. ఆ విశ్వాసం పెట్టుకోవాలి. మనం దేవుడికి ప్రార్థన చేయాలి. మళ్ళా ముందుకంటాడు, ఏమంటాడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చొప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. మొర నాకెందుకు పెడతావు మోషే, సాగిపో అంటున్నాడు. అది విశ్వాసం అంటే. అలాంటి విశ్వాసకాలు జీవించాలి. మోషేకు కూడా తెలియదు, ఎట్లా పోవాలని తెలియదు, ఎట్లా నడుచుకోవాలని తెలియదు. కానీ చెప్తాడు దేవుడు, విశ్వాసంతో మాట్లాడినాడు. ఆ విశ్వాసమే దేవుడు ఆ విశ్వాసం చూపించినాడు. ఆ విశ్వాసంతో దారి చూపించినాడు. 6 నెలల పైన నడుచుకొని పోయినాడు. జలంలో అడుగుజాడలు ఆడాయి, జలంలో ఉన్నాయి, సముద్రంలో ఉంది దారి. దయచేసి ఈరోజు మనం దేవుడితో విశ్వాసంతో ఉందాం. విశ్వాసం కోల్పోకుండా ఆయన పైన విశ్వాసం పెట్టి ముందుకు సాగితే ఆయన మన దారులు సరళం చేస్తాడు, మనల్ని ఉన్నతాస్థితికి తీసుకొని పోతాడు. భయపడకూడదు, విశ్వాసంతో ముందుకు పోవాలి. సైతాన్ అనేక విధాలుగా మనకి దారులన్నీ మూసేసి అయిపోయింది మన పరిస్థితి అని చెప్తాడు. కానీ దేవుడికి నువ్వు ప్రార్థన చేసి విశ్వాసంతో కలిగితే నీకు ఊహకందని దారిలో దేవుడు చూపిస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించిన కనుక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.